ఆహ్, భువనేశ్వరి గారికి సంబంధించి ఆవిడని బోనమ్మ అంటూ గౌరవంగా పిలుచుకుంటుంటారు. ప్రేమగా, ఆప్యాయంగా పిలుచుకుంటుంటారు కార్యకర్తలు. ఆమె అటు పుట్టిల్లు, మెట్టినిల్లు ఇద్దరి విషయంలో బాధ్యతగా చేసుకొస్తుంది. ఓ పక్కన కుప్పంలో ఇల్లు కన్‌స్ట్రక్షన్ దగ్గర నుంచి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తన పదవీ పనుల్లో ఉన్నప్పుడు అక్కడికి తరచూ వెళ్ళటం, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనులు చేయించి పెట్టడం, అలాగే కుప్పం అభివృద్ధికి సంబంధించినటువంటి ప్లాన్స్‌ని ఫాలో అప్ చేయడం. ఇదంతా ఆమె చూస్తున్నారు. ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా తన దగ్గర కూర్చొని గెలిపించుకొచ్చారు భర్తని. అలాగా మెట్టినింటి గౌరవాన్ని, భర్త గౌరవాన్ని కాపాడే ప్రయత్నంలో సిన్సియర్‌గా కష్టపడ్డారు. అది నంబర్ 1. నంబర్ 2 నిమ్మకూరు. అంటే తన తండ్రి సొంత ఊరు. అంటే పుట్టినిల్లనమాట. ఆమె హైదరాబాద్‌లో పుట్టుండొచ్చు. కానీ తండ్రి పుట్టిల్లైనటువంటి నిమ్మకూరుకి సంబంధించి అక్కడికొచ్చి అక్కడ కార్యక్రమాలు తాజాగా ప్రత్యేకించి చిన్నప్పుడు సెలవులొస్తే నేరుగా నిమ్మకూరుకే వచ్చేవాళ్ళం అంటూ నిన్న అక్కడికొచ్చి స్వగ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రారంభాలు కొన్ని చేసుకొచ్చారు. అక్కడ కారు కోసం చూడకుండా ఆర్టీసీ బస్సులో తిరిగేవాళ్ళం, పామర్రెల్లి సినిమా చూసి ఇంటికెళ్ళేవాళ్ళం అంటూ ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్‌గా ఇప్పుడున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పామర్ నియోజకవర్గంలో నిమ్మకూరులో పర్యటించడంతో పాటు తల్లిదండ్రులు ఎన్టీఆర్ బసవతారక విగ్రహాలకు నివాళులర్పించారు. నాబార్డ్ నిధులు 6 కోట్లతో నిర్మించబోతున్నట్టు 30 పడకల సీహెచ్‌సి భవనానికి భూమి పూజ చేశారు. గురుకుల పాఠశాల కంప్యూటర్ ల్యాబ్, కళాశాల పూర్వ విద్యార్థుల సహకారంతో 3.5 కోట్లతో నిర్మించినటువంటి బాయ్స్ హాస్టల్, అట్లాగే విద్యార్థులు గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ముచ్చటించడం ఇవన్నీ చేసుకొచ్చారు. తద్వారా పుట్టినింటికి, మెట్టినింటికి ఇద్దరికీ కూడా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా సేవ చేసుకొస్తున్నారు ఆయన. ఆమె